హాయ్ ఫ్రెండ్స్, మాకైతే పానీపూరి తినాలనిపించిందండి. అందుకనే మార్నింగే బఠానీలు అయితే నానబోసామండి. ఇప్పుడైతే వాటినైతే కుక్కర్లో వేసేసి ఒక 10 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకోవాలన్నమాట. మాకైతే పానీపూరి ఇంట్లోనే చేస్తే తినాలనిపించింది అనమాట. వేరే పద్ధతిలో అయితే చేసుకుంటాం. మాకు నచ్చిన పద్ధతిలో మేము అందరం తినే పద్ధతిలో అయితే చేసుకుంటామండి. అవైతే విజిల్కి పెట్టాం కదా, చింతపండు అయితే ఒక 10 నిమిషాలు నాననిచ్చేసి దాన్ని మొత్తాన్ని రసాన్ని అయితే దీంట్లోకి అయితే మనము పిండేసుకుంటున్నానండి. గుజ్జు మొత్తాన్ని నీళ్ళలోకి కలిపేస్తున్నాను. కలిపేసేసి ఆ ఎక్సెస్ ఉన్నది మొత్తం తీసేసేయటమేనండి. ఒక 10 నిమిషాలు నానితే బాగా ఈజీగా వచ్చిద్దనమాట. ఇప్పుడైతే అది మొత్తం తీసేసి పిప్పి తీసేసి దానికి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. దీంట్లోకి ఎటువంటి బ్లాక్ సాల్ట్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ వాడట్లేదు. ఇంట్లో ఉన్న వాటితోటైతే మేము అప్పుడప్పుడు ఇట్లానే వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి వన్స్ కానీ ఒకసారి చేసుకొని తింటామండి. ఇంట్లో చేసింది హెల్దీ ఫుడ్ కదా, పిల్లలకి కూడా అదే పెడతాం అనమాట. దాంట్లో ఇంకా ఉప్పు, గరం మసాలా, కారం వేసేసి నిమ్మకాయ అయితే వేస్తున్నాను. మా పాపకి చూడండి జ్వరం వల్ల ఎలా పీక్కపోయిందో మనిషి. ఇంకా తనకి ఓఆర్ఎస్ ఇచ్చానండి. ఓఆర్ఎస్ ఎల్ అయితే తాగకూడదంట పిల్లలు, దానిలో షుగర్ ఉండిద్దంట. ఇంకా అది ఇచ్చాను. అది కొద్దిగా సిప్ చేసేసింది, పక్కన పెట్టేసిందండి. అది కూడా ఈ లోపు అయితే బఠానీ అయితే ఉడికిపోయింది. ఈ బఠానీ ఉడికేలోపు ఒకళ్ళు అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నారు. ఇంకా అది పిక్ అయితే తీయలేదు. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నామండి. ఈ పప్పు కూడా అయ్యిందనమాట. ఇంక ఈ పప్పుని బాగా ఎనిపేసి, దీన్ని మిక్సీ అయినా వేసుకోవచ్చండి, కానీ మేమైతే ఎనిపామన్నమాట. ఎనిపేసి ఇంకా దానికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మీరు ముందైనా వేసుకొని ఉడకపెట్టుకోవచ్చు. నేనైతే ముందు వేయటం మర్చిపోయాను. అందుకని ఇప్పుడు ఉప్పు వేసుకొని దానిలో కొద్దిగా గరం మసాలా, కారం అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే మా పానీపూరి మసాలా కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళు పానీపూరి మసాలా వేస్తే తినరండి. అందుకని నేనైతే మామూలుగా ఉప్పు, కారం, గరం మసాలా అయితే వేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసినా కానీ వాళ్ళు తినరనమాట. టేస్ట్ ఏందో మారిపోయింది అని అంటారు. మాకు ఇలా చేసుకుంటేనే హెల్త్ బాగుండిద్ది. హెల్త్కి కూడా బాగుండిద్దండి. ఇంకా అందరూ దీనికే, ఇంట్లో మగవాళ్ళతో సహా మేము చేసిన పద్ధతికే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇంకా ఇదైతే చేస్తున్నాను. కొత్తిమీర మెంతికూర వాటితో కూడా చేయొచ్చు, కానీ ఇంకెప్పుడు ఇదే మాకు అలవాటు అయింది. మేము ఇంక ఇదే చేసుకుంటున్నాము. ఇంకా ఇవైతే పాపడాస్ అండి, అంటే పానీపూరిలో ఉంటాయి కదా, పానీపూరి అయితే వేయించుకుంటున్నాను. ఇవైతే మార్కెట్లో దొరుకుతాయి కదా, ఇప్పుడు అందరికి ఈజీగానే దొరుకుతాయండి. ప్యాకెట్ 100 రూపాయలు ఏమో పడిద్ది అనమాట, కేజీ ప్యాకెట్. ఇంకా అది తెచ్చుకొని మేము అప్పుడప్పుడైతే ఇట్లా చేసేసుకుంటాము. 2 వీక్స్కి ఒకసారి అయినా కానీ ఇంట్లో పానీపూరి అయితే చేసుకుంటామండి. ఇంకా ఆ రోజు కడుపు నిండా ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటారనమాట. బయట తింటే ఒక 10 రూపాయలు తిన్నా 5 పూరీలు, అదిగాక మనం ఎక్కువ తిన్నా కానీ హెల్త్కి కూడా మంచిది కాదు కదా అండి. అందుకనే ఇంట్లో చేసుకున్నామంటే హెల్త్కి హెల్త్ ఉండిద్ది, తిన్నట్టు ఫీలింగ్ అయితే వచ్చిద్దనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఛాలెంజ్ పానీపూరి అయితే ఛాలెంజ్ అయితే మేము పెట్టుకుంటున్నామండి. ఒకసారి ఒక్కొక్కరికి 10 అయితే చిన్న ఛాలెంజ్, ఇచ్చాను. ముగ్గురు కొద్దిగా అందరు కలిసి కలిపి ఒక పప్పు అయితే తీసుకున్నాం పెట్టుకుంటున్నాము. అనమాట. ఒక గ్లాస్లోకి రసం అయితే తీసుకున్నాము. ఛాలెంజ్ అంటే ఏంటంటే ఈ 10 పూరీలు ఎవరు పెడితే ఫాస్ట్గా తింటారు. ఈ పప్పుతోటి నీళ్ళతో సంబంధం లేదు. ఈ 10 పూరీలు, ప్లేట్లో ఉన్న 10 పూరీలు తొందరగా ఎవరి అయిపోతే వాళ్ళే విన్నర్ అనమాట. 1 2 3 స్టార్ట్. ముగ్గురు అయితే తింటున్నామండి. ఇదే ఫస్ట్ టైము మేము ఛాలెంజ్ పెట్టుకొని లైవ్లో ఇలా మీ ముందుకి వచ్చింది. చెప్పాను కదండి, వీలైనంతగా చేస్తాము అని. వీలు కుదిరినప్పుడల్లా ముగ్గురం కలిసి మీకు కనపడడానికి ట్రై చేస్తాము. లేదంటేనేమో మా ఫేసులు కూడా కనబడకుండా ఇంట్లో జరిగే పనులైతే చూపిస్తాను. ఎక్కువ శాతం అందరం కనబడాలంటే కష్టమైద్దండి. ఇంకా వీడియో కూడా మేము కానీ మేమే తీసుకోవాలి. ఇద్దరు చేస్తుంటే ఒకళ్ళు తీయటం, లేదంటే ట్రైపాయిడ్కి పెట్టడము అలా అయితే చేయాల్సి వచ్చింది. అందుకనే వీలైనంతగా చేయటానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇవైతే ముగ్గురం అయితే తింటున్నామండి. తినేటప్పుడు ఏమనిపించలేదు, కానీ వీడియో చూస్తుంటే నవ్వు వస్తుంది. అంత స్పీడ్గా తింటున్నాము, మామూలు స్పీడ్ కాదు. మా తిండే అంతంత మాత్రం అనుకుంటే ఈ స్పీడ్ని చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది, మామూలుగా కాదు. ఇంకా ముగ్గురులో అయితే ఎవరు గెలిచారనేది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక మేము తింటా ఉంటే మా పిల్లలు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు, రన్నింగ్ కామెంట్ వేస్తున్నారండి. అందుకనే వాయిస్ అనేది నేను రిమూవ్ చేసేసి మామూలుగా నా వాయిస్ అయితే ఇస్తున్నాను.
చూడండి ఇంటికి ఎవరు ఫస్ట్ వచ్చారో వాళ్ళే గెలిచారనమాట. ఇంటికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎలా అయితే వచ్చామో అలానే గెలిచారనమాట. ఎవరైతే ముందొచ్చారో ఇంటికి కోడలుగా ఎవరైతే ఇంటికి ముందొచ్చారో వాళ్ళే గెలిచారు. సెకండ్ వచ్చిన వాళ్ళు సెకండే గెలిచారు, థర్డ్ వచ్చిన వాళ్ళు థర్డే గెలిచారనమాట. అట్లయితే ఇంకా మాకైతే నవ్వు వచ్చింది, ఎవరు ముందైతే వచ్చారో వాళ్ళే గెలిచారే అని. ఎంత స్పీడ్గా తిన్నా కానీ అసలు అవ్వట్లేదన్నమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లల్ని చూసుకుంటూ మేము ఎందుకంటే చేసేది చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడవుతాయని. కొద్దిగా ఫైనాన్షియల్గా ఇబ్బందులు కూడా ఉన్నాయండి, అవన్నీ తొలగిపోతాయన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే చేస్తున్నాము. ఓన్లీ మనీ పర్పస్ మాత్రమే చేస్తున్నామండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. సెకండ్, థర్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేసుకోకుండా పోమాకండి ప్లీజ్.